హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి బోటీ ఫ్రై అండి. అది కూడా గ్రీన్ మిర్చితో బోటీ ఫ్రై చేశానండి. సో చాలా చాలా టేస్టీగా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా అయ్యిందండి నేను చేసింది అయితే. చూడండి ఒకసారి. నేనైతే 1 కేజీ బోటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కేజీ బోటీని ఒక బౌల్లో తీసుకొని 3-4 టైమ్స్ బాగా కొంచెం సాల్ట్ వేసి 3-4 టైమ్స్ బాగా నీట్గా క్లీన్ చేసేసానండి. ఆ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. అలా ఉడికినప్పుడు స్మెల్ అనేది రాకుండా నీట్గా అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. సో అది ఉడికిన తర్వాత ఒక నెట్ బౌల్ తీసుకొని ఆ నెట్ బౌల్లో బోటీని అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం దానికి తగిన ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ 2 ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చితోనే చేశాను కదా. సో కొన్ని పచ్చిమిర్చి, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా అన్నీ వేసి ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కకి పెట్టేసుకున్నాను మిక్సీ. ఆ పేస్ట్ పక్కకి పెట్టేసిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఈ కట్ చేసిన ఆనియన్స్ అన్నీ డీప్ ఫ్రై అయ్యే వరకు బాగా వేగనించాను. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పోపులోనే బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేగనించాలి. అది డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డీప్ ఫ్రై వరకు చేసుకోవాలి. పోపులో అలానే 2 పచ్చిమిర్చి కూడా వేశాను. సో ఆ పోపు అన్నీ పోపులో వేసిన తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వేసి తర్వాత మనం పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ బోటీ ఉడికించుకున్న బోటీ ఉంది కదా, ఆ బోటీ అంతా దానిలో వేసి బాగా 5 మినిట్స్ వరకు వేగనించాలి. సిమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు వేగనించిన తర్వాత కొంచెం లాస్ట్కు కొంచెం పులుపు కోసం కొంచెం చింతపండు, ఒక 2 రెబ్బల చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం అనేది కూడా దానిలో వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. అంటే మొత్తం ఫ్రైలానే అవుతుంది. సో కొంచెం పులుపు తలగాలి కదా. సో కొంచెం చింతపండు వేసేసి లాస్ట్కి ఫైనల్గా చింతపండు వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి ఇష్టం, కొబ్బరి పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అది యువర్ చాయిస్. సో నేనైతే కొంచెం వేసానండి, లైట్గా వేసాను. సో లాస్ట్ ఫైనల్గా బోటీ అయితే చాలా 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 అంటే చాలా టేస్టీగా అయిందండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గరం మసాలా వేసి రెడీ చేసేసుకున్నాను.